హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెలికాం సంస్థల గురించి తెలుసుకుందాం. ఒక్కో రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మెయిన్గా మనకి టెలికాం సర్వీస్ వచ్చేసి మెయిన్గా 4 ఉన్నాయి. 1 జియో, 2 ఎయిర్టెల్, 3 వడా ఐడియా, అంటే 2 కలిపి వడా ఐడియా అనమాట. 4వది బిఎస్ఎన్ఎల్. అంటే బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి బిఎస్ఎన్ఎల్. దాన్ని ఏం చేస్తారంటే బిఎస్ఎన్ఎల్ని దానికి బూస్టప్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే తక్కువ రీఛార్జ్తో ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా టెలికాం సంస్థని రూపొందించడం జరిగింది. అంటే అంతకుముందు బిఎస్ఎన్ఎల్ అంటే పట్టించుకునేవాళ్ళు కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పర్వాలేదు కొంచెం, అంటే 4G రాకపోయినా కనీసం మనం కాల్ చేయడానికైనా ఏదైనా, లేకపోతే సెంటర్ మెయిన్ సిటీలో అయితే ఏమైందంటే 4G వస్తుంది అనమాట. 4G సిగ్నల్ వస్తుంది. అంటే అన్ని జియో, ఎయిర్టెల్, వడా ఐడియా 5Gకి పోయినా కానీ బిఎస్ఎన్ఎల్ ఇంకా 4Gలోనే ఉంది. అంటే మన గవర్నమెంట్ దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. అంటే 4G నుంచి 5G చేసి అన్ని గ్రామాలలో టవర్లను ఏర్పాటు చేసి దాన్ని మంచి సిగ్నల్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఏంటంటే దానికి నెగిటివ్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాదు అనేది చాలా నాటి, అది నిజమే, అది ట్రూత్ అనమాట. కావున ఇప్పుడైనా గవర్నమెంట్ ఆలోచించి బిఎస్ఎన్ఎల్ని ఇంకా టవర్లు పెంచి దాన్ని 5G చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే ధరలు అందుబాటులో ఉంచే విధంగా చెప్పారు. కానీ మనకి సిగ్నల్ లేకపోతే నెట్ కూడా చాలా స్లో వస్తుంది. కావున ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి దాన్ని బిఎస్ఎన్ఎల్ని బాగా డెవలప్ చేసి అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా, అన్ని గ్రామాల్లో అందుబాటులో తెచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నారు. కావున ఇప్పుడు ఏం చేసిందంటే బిఎస్ఎన్ఎల్ వచ్చి కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది అనమాట. అది 400కే బిఎస్ఎన్ఎల్ ప్లాను సేల్ పేరుతో ఫ్లాష్, అంటే బిఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ పేరుతో కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 400 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 400 GB, అంటే 400 GB అనమాట. జీబీ డేటా వస్తుంది. 40 రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే డేటా అనేది అంటే రూపాయికి 1 GB అనమాట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే రూపాయికి 1 GBని 400కి 400 GB ప్లస్ 40 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ని అందిస్తుంది అనమాట. అలాగే జులై, అంటే ఈ ప్లాన్ అనేది బిఎస్ఎన్ఎల్ ఓన్లీ 4 days వరకు అవకాశం వచ్చిందన్నమాట. అంటే జూన్ కదా, జూన్ 27, 28, 29, 30, 31, జూలై 1, అంటే 5 రోజులు అందుబాటులో తెచ్చిందనమాట. ఓన్లీ 5 days. జూలై 1 వరకు ఎవరు రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ అవకాశం ఉంటుందని, తర్వాత రీఛార్జ్ చేసిన పనిచేయదని ఒక ప్రకటన బిఎస్ఎన్ఎల్ నుంచి ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కావున ఏంటంటే మన ఇప్పుడున్న పరిస్థితిలో రీఛార్జీలు పెరిగినాయి అనమాట. ఎవరికి తెలియకుండానే 50 రూపాయలు పెంచేశారు. అన్ని జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వడా ఐడియా కానీ ఎవరికి తెలియకుండానే 2-3 నెలలకి 50 రూపాయలు పెంచేశారు. కావున ఏంటంటే బిఎస్ఎన్ఎల్ని వీళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారనమాట. కానీ ఏంటంటే ఇది సిగ్నల్ ఉంటే బాగుంటుంది, 5G కూడా ఉంటే అందుబాటులోకి వస్తే సామాన్యులకి చాలా అందుబాటులో ఉంటుందని. అలాగే ఇదే బిఎస్ఎన్ఎల్ టార్గెట్ పెట్టుకుంది. అంటే దేశంలో 90,000 4G టర్బన్లు ఏర్పాటు చేసామంది. అంటే ఇప్పటివరకు 90,000 4G టవర్లు ఏర్పాటు చేసామని ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే 4G అనమాట, 4G వస్తుంది అనమాట. అంటే 5G ఇంకా లాంచ్ కాలేదు. కావున అతి త్వరలో లాంచ్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ని ప్రకటించింది. కావున అవకాశం ఉన్నవాళ్ళు, లేకపోతే సిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళకి సిగ్నల్ ఉన్నవాళ్ళు, నెట్ అవకాశం ఉన్నవాళ్ళు ఈ ప్లాన్ని చేసుకుంటే అందరికీ బాగుంటుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.